పేపర్ మిల్లు కార్మికుల సమస్యలపైన యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు గడిచిన 9 రోజులుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన చేస్తున్న ఈ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు, సమాజంలోని అన్ని వర్గాలు కూడా కలిసి వచ్చి మద్దతు తెలపాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో కుట్ర పన్ని ఆయన దీక్షను భగ్నం చేయడం అనేది నిజంగానే చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే గాన ఒక మాజీ శాసనసభ్యుడు, ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి లీడర్ అయినటువంటి జక్కంపూడి రాజా గారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం యొక్క బూట్లు తుడవడానికైనా కూడా నేను సిద్ధం, కానీ సత్వరమే కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించండి. ఇది రాజకీయ కోణంలో కాదు, నా యొక్క ఎజెండా కాదు, రాజకీయ ఎత్తుగడ కాదు, కేవలం కార్మికుల సమస్య కోసమే నేను ఈ దీక్ష చేస్తున్నా. ప్రపంచానికి కార్మికుల సమస్య తెలియాలా, ప్రభుత్వానికి కార్మికుల యొక్క సమస్య తెలియాలా, యాజమాన్యం కూడా దిగి రావాలా అనే ఉద్దేశంతో జక్కంపూడి రాజా గారు ఒక సహృదయంతో, ఒక మంచి మనసుతో పేదవాని సమస్య తీర్చాలని చెప్పి పూనుకునే ఈ కార్యక్రమాన్ని చర్చలతో సాధించవచ్చు. చర్చలతో పరిష్కారం అయ్యేటటువంటి ఈ సమస్యను కూడా దాదాపుగా ఏదో తీవ్రవాదులను అరెస్టు చేసినట్ల, ఏదో రౌడీ సీటర్లను అరెస్టు చేసినట్ల 150 మంది పోలీసులు తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి జక్కంపూడి రాజా గారిని హౌస్ అరెస్టు చేసి, పేపర్ మిల్లు ప్రాంగణంలో ఎవరు ఉండకూడదని చెప్పి హుకుం జారీ చేసి జక్కంపూడి రాజా గారి అనుచరులను ఒక 50 మందిని స్టేషన్కి తరలించి వాళ్ళను కూడా ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం అనేది నిజంగానే చాలా బాధాకరమైన సంఘటన. ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున పోరాడడానికి ప్రతిపక్షాలు కానీ రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలపైన పోరాడే ప్రతిపక్షాలు